ఎన్నికల అంకరితం ఈ మూడు కారణాల రీత్యా మోడీ వివాదాస్పదమైన అంశాలైనప్పటికీ వాటిని అవసరమైతే కాస్తంత మార్పులు చేర్పులతోనైనా ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని ఫస్ట్ టైం చరిత్రలో సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదం వాడాడు. సో అలా ముందుకు తీసుకెళ్తారు తప్ప దాన్ని ఏదో వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి వాజ్పేయి కాలంలో లాగా ఎజెండాను సస్పెండ్ చేసుకునే పరిస్థితి మోడీ హయాంలో ఉండదు. అందువల్ల మోడీ నోస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. 2024 అంటే రీసెంట్గా జరిగిన ఎన్నికలకు ముందు ఈ వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడానికి ఏడాదికి పైగా మోదీకి సమయం పట్టింది సార్. కానీ ఈ ఎన్నికలు అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుంటూ ఉన్నారు, యూటర్న్ తీసుకుంటూ ఉన్న పరిస్థితి. రాహుల్ గాంధీ ఒక కమెంట్ చేశారు సార్, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ మారింది, ఆత్మవిశ్వాసంలో గణనీయమైన మార్పు వచ్చింది అని చెప్పి. ఆ బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఏదైనా మీకు అనిపించిందా? బాడీ లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మారాల్సిందే కదా. బాడీ లాంగ్వేజ్ మారిందని అనుకోను, కానీ పొలిటికల్ లాంగ్వేజ్ మారింది. బాడీ లాంగ్వేజ్ మారే స్వభావం ఉన్న వ్యక్తి కాదు. ప్రైమ్ మినిస్టర్ కాకముందు కూడా మోడీ బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉండే. దానికన్నా పొలిటికల్ లాంగ్వేజ్ మారుతుంది. ఎందుకంటే మారుతుంది కదా. ఇప్పుడు మీరు ఇంట్లో మాట్లాడినట్టుగా ఫోన్ వచ్చింది అనుకోండి, మీ టోన్లో చేంజ్ అవుతుంది. అర్చారా అండి, మీరు దగ్గరలో ఉన్నారా అండి, అలాగా నేను ఇప్పుడు రెడీ అవుతానండి అంటారు. కానీ దగ్గరలోన్నావా అంటావా అనవు కదా. లాంగ్వేజ్ మారుతుంది. నువ్వు సందర్భాన్ని బట్టి లాంగ్వేజ్ మారుతుంది. మరొక సంతాప సభలో మాట్లాడినట్టు సన్మాన సభలో మాట్లాడతామా? సన్మాన సభలో మాట్లాడినట్టు సంతాప సభలో మాట్లాడతామా? సో మనం ఒక శుభకార్యానికి వెళ్ళి మందలించినట్లుగా ఒక కష్టాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తులను మందలిస్తామా? సో ఇదన్నీ లాంగ్వేజ్ విల్ చేంజ్. కంటెంట్ కాంటెక్స్ట్ బట్టి లాంగ్వేజ్ మారుతుంది, మారకుండా ఎట్లా పోతుంది? సో అందువల్ల పొలిటికల్ లాంగ్వేజ్ మారడం అనేది కాంటెక్స్ట్ను బట్టి మారుతుంది. కానీ బాడీ లాంగ్వేజ్ మారిందని అనుకోను. మోడీ బాడీ లాంగ్వేజ్ మార్చుకునే అంత స్థాయిలో మోడీ ఉంటాడని అనుకుని ఇప్పుడు ఆయనకేమి మూడోసారి కూడా అధికారం వచ్చింది కదా. మూడోసారి కూడా అధికారం వచ్చింది, నాలుగోసారి అధికారం అనేది మోడీ ఇప్పుడే ఆలోచిస్తుందని అనుకోను. అందువల్ల బాడీ లాంగ్వేజ్ కన్నా కూడా పొలిటికల్ లాంగ్వేజ్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన మొదటిసారి మోడీ ఎదురుదెబ్బతిన్నాడు. మోడీ హిస్టరీలో మీరు తీసుకుంటే నార్మల్గా ఆయనది గ్రాఫ్ గీయని మీరు, మోడీ పొలిటికల్ గ్రాఫ్ ఇలా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది గ్రాఫ్. గుజరాత్ ఎలక్షన్స్లో ప్రతి ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఒక్క ఎన్నికలో మాత్రం కాస్త తగ్గినాయి, కానీ అది లెక్క కిందికి రాదు. సో ఓవరాల్గా గ్రాఫ్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి. మొదటిసారి కిందికి పడ్డది. సో అందువల్ల ఆ మేరకు కాన్ఫిడెన్స్ దెబ్బతినడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే అందుకే నీకు పార్లమెంటుకు వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో ఇంటర్వ్యూనే మాట్లాడాల్సి వచ్చింది. ఇంతవరకు మోడీ చరిత్రలో అలా 2 సార్లు ఇంటర్వ్యూనే మాట్లాడిన సందర్భం లేదు. ఎలక్షన్స్లో కూడా సాధారణంగా మోడీ ఎజెండా సెట్ చేస్తాడు, అపోజిషన్ ఫాలో అవుతుంది. మొదటిసారి ఇటీవల ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా అపోజిషన్ ఎజెండా సెట్ చేస్తోంది, మోడీ ఫాలో అవుతున్నాడు. నీకు గతంలో ఎప్పుడు లేదు ఇది. అందువల్ల ఈ మార్పు రాక తప్పనిసరి పరిస్థితి కూడా ఏర్పడింది కదా. ఎందుకంటే ఎలక్టోరల్ డైనమిక్స్ మారిపోయింది. సో అప్పట్లాగా పెద్ద ప్రజా ఉద్యమం వస్తేనే విడ్రా చేసుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు ఒక రాజకీయ వ్యతిరేకత వచ్చినా కూడా దాన్ని అంగీకరించలేడు. ముఖ్యంగా బీహార్లో ఎన్నికలున్నాయి. బీహార్లో ఎన్నికలకు లేకపోతే ఏమయ్యేది తెలియదు. సో ఈ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఉన్నాయి. తర్వాత నీకు వరుసపెట్టి ఎన్నికలు, ఢిల్లీ, బీహార్ ఇలా ఎన్నికలు ఉంటాయి. సో అందువల్ల మోడీ ప్రత్యర్థుల మాటలకు భయపడతారని అనుకోడు. ఎన్నికల్లో రివర్సెస్ వస్తాయంటే ఎవరైనా ఆలోచిస్తారు. అందువల్ల డెఫినెట్గా మారిన కంటెక్స్ట్కు కంటెంట్కు తగినట్లుగా తన పొలిటికల్ లాంగ్వేజ్ మార్చుకున్న మాట నిజం. అది హ్యూమన్ ఎవరైనా అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరు కాలేదా? ఒకప్పుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎంత తేడా ఉంది? ఎందుకంటే ఆయన బలం పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యారు. మోడీని ఎదుర్కోగలను, మోడీని ఓడించగలను చూపెట్టాడు కొన్ని చోట్ల. సో దాంతో ఎక్కలేని కాన్ఫిడెన్స్ మీకు రాహుల్ గాంధీలో కనబడుతుంది. ఎవరైనా అంతే. మన కాంటెక్స్ట్ను కంటెంట్ను బట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. పెరగడంలో దాంతో బాడీ లాంగ్వేజ్ కూడా మారినట్టు కనబడచ్చు. కానీ మనం ఓటమిలు ఎదుర్కొన్నప్పుడు ఆ మేర కాన్ఫిడెన్స్ కాంటెక్స్ట్ మారిపోతుంది. అంటే పొలిటికల్ లాంగ్వేజ్ మాత్రం కొంత మారక తప్పనిసరి పరిస్థితి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు టోటల్గా బీజేపీ తన పాలిటిక్స్ను, తన ఐడియాలజీని కంప్లీట్గా వదిలేస్తుంది అనుకుంటే అది
అది తప్పే. ఆ వదిలేయాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. స్టిల్ బీజేపీ 240 సీట్లు అంటే కాంగ్రెస్ కు 99 సీట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉంది, కానీ ఇండియా కూటమి లేదు. ఇక మిత్రపక్షాలు గట్టిగా నిలబడతాయనేది నా అనుమానాస్పదమే. దేనికి ఎవరు నిలబడ్డారు? మిత్రపక్షాలు మాట్లాడుతూ ఉంటారు, ఏదన్నా చిన్న అలగడం గులగడం ఉంటుంది తప్ప సీరియస్ గా ఈ విషయంలో బీజేపీని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఏ మిత్రపక్షం కూడా లేదు. అందువల్ల మోడీకి ఇప్పటికిప్పుడు కంప్లీట్ గా డీలా పడాల్సిన అవసరం కూడా లేదు కదా. కరెక్ట్ సార్. దేశవ్యాప్తంగా